నమస్తే, విజన్ ఇండియా ఫౌండేషన్ స్వాగతం. చాలా మంది అడుగుతున్నారు, లాస్ట్ టైం అమ్మ కలమ్మ ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చారని కలమ్మ నాకు కొంతమంది వీడియో చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు. మా అమ్మ ఏంటంటే నాకు తల్లి కన్న తల్లి కాకపోయినా తల్లినే. ఆ రోజు ఏంటంటే వాళ్ళ చెల్లిగారి పాప ఎవరితో కొంచెం బాగోకపోతే, ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయికి ఆరోగ్యం బాగుండేదాకా ఉండి మళ్ళీ నాతో చెప్పకుండా ఫోన్ చేయకుండా వాళ్ళ కొడుకు ఇల్లు అనుకుని మొత్తం బ్యాగ్ పట్టుకుని మంచి ఎండలో వచ్చేసింది. అమ్మ ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? నేను 2 నెలలు అవుతుంది బిడ్డ ఇక్కడికి వచ్చేసా. 2 నెలలు అవుతుంది. ఇక నాకు ఎవరు లేరని, నాకు ఎవరు లేరు సూచనలు, నాకు అందరూ అమ్మ నాన్న ఎవరు లేరు బిడ్డ. అట్లా అని నేను ఇక్కడికి వచ్చిన. నా కొడుకు లెక్క మంచిగా కొడుకు అట్లా అనుకునే నేను ధైర్యంగా పోయినా, ధైర్యంగా వచ్చిన బిడ్డ. అక్కడ బిడ్డ ఉన్నా కానీ నేను నాకు గంజి అయినప్పుడు వాళ్ళు ఉంటే నాకెంత, లేకుంటే నాకెంత అని నేను కడప దాటిన బిడ్డ. కడప దాటినాక నాకు మందే తల్లిదండ్రి, మందే నాకు అందరు బిడ్డే అయినా కొడుకు అయినా ఇది తల్లి బతుకున్నాళ్ళు. నన్ను మెడలు పట్టి దొబ్బలేదు, నేనే మాట పడక వెళ్ళి వచ్చి నేను బతుకుతున్నా బిడ్డ. అంతే, ఇంకేం లేదు. ఇంకా నన్ను వద్దన్నారు కానీ ఇప్పుడు సంజయ్ అయినా కానీ ఆమె బాగలేదని ఇప్పుడు నీతో మాట్లాడించి పోయినా కదా, నేను మాట పడను బిడ్డ కదా. అదే ఏం కాదమ్మా, ఇప్పుడు కూతురు ఎప్పుడు పైకి పెట్టా, కొడుకు ఎప్పుడు సొంత కొడుకునే కదా. ఇప్పుడు కూతురు అన్నది ఎప్పుడు ఇదే, కొడుకు ఎప్పుడు సొంత కొడుకే కదా. నాకు మా అమ్మ ఏమంటే తెలుసా, నాయన ఏమైనా నా చావైనా నువ్వే చేయాలంటారు. ఇక్కడ నుంచి ఫోన్ ఇక్కడనే చేయాలంటావు. అందరు అడుగుతున్నారు, ఫోన్ చేసి అడుగుతున్నారు, అమ్మ అప్పుడు వెలిగింది కదా, గుర్తుంది కదా మీకు, ముక్కు కూడా పెట్టినాం అప్పుడు. ఇప్పుడు మళ్ళీ అమ్మకి ఏం కావాలి చెప్పాలి, అమ్మ కదా మరి కొడుకు బాధ్యత. ఇప్పుడు అందరు కూడా చూస్తున్నారు, నా కొడుకే సాగు చేస్తాడు, నేను ఈయనే ఉంటా, నా కొడుకు దగ్గరనే ఉంటా. నాకు ఎక్కడ రాని, ఆ గండి కూడా రాను నేను. అలా కొంతమంది మన వీడియో చూస్తున్నారు కదా, ఫోన్ చేసి అడిగారు, అమ్మ వెళ్ళిపోయింది కదా, కలమ్మ ఎప్పుడు వచ్చిందని అడిగారు. మన అమ్మ చెప్తుంది క్రాంతి, అమ్మ అడుంది చూసిన అంటుంది, ఇంకేం లేదు. బాధ నా గురించి బాధ ఏం లేదు. చాలా సంతోషం, ఎందుకంటే నాకు వీళ్ళందరూ కూడా కొంత కొడుకులా చూసుకున్నట్టు ఎందుకు చెప్పరు, ఏం చేయరు, సడన్ గా వచ్చేస్తారు నా దగ్గరికి. అంటే అది వాళ్ళ మీద, నా మీద ఉన్న ప్రేమ వాళ్ళకి. అందువల్ల చాలా సంతోషం. వచ్చినంటే నేను క్వారంటైన్ లో ఉన్నా సరే మా అమ్మని చూడాలని చెప్పేసి ఇంటికి వచ్చాను నా అర్జున్ గా. ఆ అద్దం నుంచి చూసేసి పంపించినారు. కిసరబసర్ అనుకుని నేను వెళ్ళినా అంతే, ఇంకా అన్ని అన్ని ఎవరు చేయలేదు, అంత మంచిగా. ఇక నేనైతే అటు ఏం పోనా, అమ్మ సాంబార్ చాలా బాగా పడుతుంది. మీరు నాకు ఫోన్ చేసి అడిగారు కదా అమ్మ ఎప్పుడు వచ్చిందని, మీరు వచ్చినప్పుడు అమ్మ సాంబార్ తినిపిస్తాను. అమ్మ చాలా సాంబార్ అయితే చాలా మంచిగా పెడుతుంది. దయచేసి అలాగే ఈ వీడియోని చూస్తామండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే.